ఇవాళ ఫిష్ పులుసు పెడుతున్నాను, అంటే చేపల పులుసు పెడుతున్నాను. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, ఇది జీలకర్ర పొడి, చిన్న మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అన్నమాట. టమాటా ముక్కలకి పట్టించాల్సిన సామాన్ అన్నమాట. పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. చిటికెడు పసుపు, 2 స్పూన్లు కారం, ఒక స్పూన్నర సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను. 1 కిలో చేప ఉంటుంది ఇది. జీలకర్ర పొడి 1 స్పూను. దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎక్కువ వేస్తామన్నమాట. అదే కదా మసాలా చేపల పులుసు. దాల్చిన చెక్క పొడి 1 స్పూన్, స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ముక్కలకి బాగా పట్టించాలి. మొక్కకి బాగా పట్టిందో లేదో చూసుకోవాలి. కలుపుకోండి, బాగా కలపండి. ఈరోజు చేపల పులుసు రెడీ చేస్తున్నాను. మసాలా అంతా ఎలా పట్టించాలో చెప్పాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. దాకా పెట్టి స్టవ్ వెలిగించండి. వీటి ఎక్కిందో లేదో చూసుకోండి. అందులో వాటర్ ఉంటే దాంట్లో ఆయిల్ కానీ చిటాపట్టలాడుతుంది. అందుకని వీటి ఎక్కిపోతే వాటర్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇందాక మీకు చూపించాను కదా 2 ఉల్లిపాయలు, అవి ఇలాగ కోరుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా అయితే బాగోదు, చెక్క ముక్కలా ఉండాలి. చిన్నగా సాల్ట్, కాస్త ఉప్పు వేసుకుని ఉల్లిపాయ వేసుకున్నాక ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు వేసుకుంటే బాగా వేగేది కాదు. ఇంకా వేగిపోయింది. మరి ఎక్కువ బాగా వేసేసుకోకూడదు. ఇప్పుడు ఇందాక చూపించాను కదా టమాటా వేసి వేసిన తర్వాత దీంట్లో ఫిష్ ముక్కలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. ఇవన్నీ ఇది అయిపోయాక ముక్కలు వేస్తున్నాం కదా, సిమ్లో పెట్టండి. ఇందాక ముక్కలు తీసాం కదా, అందులో దీన్ని కొంచెం ఇలా కడుక్కొని ఇలా పోసుకోండి. కడిగి దీన్ని ఒకసారి ఇలా తిప్పుకోండి. గరిటతో కలపకండి, క్లాత్ తోటి ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి. అలా కొద్దిగా ఆడుతున్నప్పుడు ఇందా పిచ్చిమించాను కదా మీకు చింతపండు, ఇలా పులుసు పిసుకోండి. ఉదాంట పిలుచుకోండి. పులుసు అలా వచ్చింది. కాస్త ఉడికే బుర్ర మళ్ళీ ఒకసారి ఇలా తిరగేయండి. మరీ పలుసుగా పులుసు పెట్టుకుంటే బాగోదు కదా. తర్వాత ఇలాగా ఇందా చూపించాను కదా మామిడికాయని 4 ముక్కలు చిన్నవి వేసుకుని టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, ఇలా పెట్టేసుకుని ఒకసారి తిప్పి అలా తిప్పేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. ఐలో కాదు, సిమ్లో కాదు, మీడియంలో పెట్టుకుని మెల్లగా ఉడకనివ్వండి. కర్రీ ఉడికిందిలో చూద్దాం మనం. కాస్త ఈ బుర్ర ఇలా తిరగేసుకోండి.
ఒక క్షణం ఉడికితే అయిపోయినట్టు. కూర రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి బౌల్లో తీసుకుంటున్నాం. చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు. ఇప్పుడు మాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. పులుపును మీరు కూడా ఉప్పు కారం పులుపు చూసుకుని వేసుకోండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తింటారు కదా. ఇలా అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు కూడా వండుకొని తిని ఎలా ఉందో నాకు మీరు చెప్పాలి. డెకరేషన్ కోసం కొద్దిగా కొత్తిమీర. చేపల పులుసు రెడీ అయ్యింది. Please like and subscribe.